నమస్తే. లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి? సో అందరిలో ఈ ఉత్కంఠ కనబడతా ఉంది. ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయబోతుందన్న ఉత్కంఠకి మొత్తానికి తెరపడింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎలక్షన్కి సంబంధించిన షెడ్యూల్ని విడుదల చేయబోతున్నది. సో లాస్ట్ 2019 ఎలక్షన్స్ 7 విడతల్లో జరిగినాయి. సో ఈసారి ఈ ఎలక్షన్స్ ఎన్ని విడతల్లో జరగబోతున్నాయి? ఆల్మోస్ట్ పోయినసారి జరిగినట్టుగా 7 ఫేజెస్లో ఎలక్షన్ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. జస్ట్ ఇంతకుముందే కొన్ని నిమిషాల క్రితమే ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ విడుదల చేసింది. రేపు న్యూఢిల్లీలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండబోతున్నది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీడియా ఇన్విటేషన్. యు ఆర్ cordially invited to cover the following event press conference by Election Commission of India to announce the schedule for the general elections to Lok Sabha and State Legislative Assemblies 2024 preceded by lunch at Atrium. Press conference date and time March 16 అంటే రేపే శనివారం రోజు 2024 3 PM ఆన్వర్డ్స్. సో 3 గంటలకి ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇది టోటల్గా వాళ్ళు చాలా క్లియర్గా అనౌన్స్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ లోక్సభ ఎన్నికల షెడ్యూల్తో పాటుగా ఏవైతే వివిధ రాష్ట్రాలు, మనకు పక్కనే ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్స్ జరగాల్సి ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్తో పాటు ఇంకా మిగతా రాష్ట్రాలు, ముఖ్యంగా లోక్సభ 543 స్థానాలకు సంబంధించిన లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాబోతున్నది. సో లంచ్ 1:30 PM ఆన్వర్డ్స్ అన్న లైన్ కూడా మనకు కనిపిస్తుంది. వెన్యూ ఎక్కడ అంటే ప్లీనరీ హాల్, విజ్ఞాన్ భవన్, న్యూఢిల్లీ హట. ఎంట్రీ ఫ్రమ్ 1 PM ఆన్వర్డ్స్ త్రూ ద ఈస్ట్ గేట్. యువర్ సిన్సియర్లీ అనుజ్ చందక్, జాయింట్ డైరెక్టర్ మీడియా. సో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రెస్ నోట్ ఇది. జస్ట్ ఇంతకుముందే ఎలక్షన్ షెడ్యూల్ రేపు రాబోతున్నది. ఈ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన ఒక నెల రోజులకి ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది. సో మనం ప్రతిసారి చూస్తున్న ఎలక్షన్స్ 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న ఎలక్షన్ గమనిస్తే మన ఎలక్షన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్లోనే ఉండే అవకాశాలు కనబడతా ఉన్నది. ఫస్ట్ ఫేజ్లో సో టోటల్ మనకి ఇక్కడ 17 లోక్సభ, అక్కడ 25 లోక్సభ ప్లస్ అక్కడ 175 అసెంబ్లీ స్థానాలకి మనకు ఆల్రెడీ కేసీఆర్ లాస్ట్ టైం ముందస్తుకు పోయింది కాబట్టి ఇప్పటికే 2023లోనే మన ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి కొత్త గవర్నమెంట్ ఇక్కడ కొలువు తీరింది. సో మనకి స్టేట్ ఎలక్షన్ లేదు, ఎంపీ ఎలక్షన్స్ మాత్రమే ఉన్నాయి. లోక్సభ అభ్యర్థులని, ఎంపీలని మాత్రమే మనం ఎన్నుకోబోతున్నాం. సో లాస్ట్ టైం 2019 ఒక్కసారి మనం గమనిస్తే, సో 2019 17th లోక్సభ. సో యాక్చువల్గా ఇది 7 ఫేజెస్లో 2019 ఎలక్షన్ జరిగింది. 11th ఏప్రిల్ నుంచి 19th మే 2019 వరకు జరిగింది. అంటే ఆల్మోస్ట్ నెల పైన వారం రోజులు జరిగింది. అంటే దాదాపు ఒక 30-40 రోజులు ఎలక్షన్ జరిగింది 7 ఫేజెస్లో. 7 దశల్లో ఎన్నికలు జరిగినాయి. సో ఈసారి కూడా లాస్ట్ టైం ఏమో March 10th షెడ్యూల్ వచ్చింది. సో ఈసారి కొంత డిలే, ఒక 5 రోజులు 6 రోజుల ఆలస్యంతో రాబోతున్నది. సో అటు ఇటుగా ఏప్రిల్ 15, 16 అట్లా మనకి లోక్సభ ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన ఓటింగ్ ఉండబోతున్నది అనమాట. అంటే కేవలం నెల రోజుల గ్యాప్ మాత్రమే ఇప్పుడు ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. ఆల్ 17 లోక్సభ, మనం ఓన్లీ తెలంగాణ గురించి మాట్లాడితే టోటల్ తెలంగాణలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ మరో నెల రోజుల్లో ప్రారంభం కాబోతున్నదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 2019లో కూడా జస్ట్ 1 month గ్యాప్తోనే ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఓట్స్ వర్ కౌంటెడ్ అండ్ ద రిజల్ట్ వాజ్ డిక్లేర్డ్ ఆన్ 23rd మేకి 2019లో రిజల్ట్ వచ్చింది. మోడీ గెలిచినట్టుగా ఆ రోజు మనం చూసినాం. సో 19th మేకి అయిపోతే 23rd మేకి ఆ రోజు కౌంటింగ్, అదే రోజు రిజల్ట్ వచ్చింది. సో ఈసారి కూడా అటు ఇటుగా ఏప్రిల్ మే అంటే June 1st లోపుగా కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ అటు ఇటుగానే షెడ్యూల్ ఉంటుంది. సో లాస్ట్ టైం బీజేపీ గెలిచింది 2019లో, దాదాపు వాళ్ళకి 303 సీట్లు వచ్చినాయి. ఇక్కడ మనకు క్లియర్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి 2019లో అన్న లెక్క కూడా కనబడతా ఉన్నది. టోటల్ 545 స్థానాలు యాక్చువల్గా లోక్సభలో. ఒక 2 యాంగ్లో ఇండియన్కి సంబంధించిన ఈ నామినేటెడ్ 2 సీట్లు మినహాయిస్తే మనం టోటల్గా లోక్సభలో ఎలక్షన్కి వెళ్ళేది ప్రజలు ఓట్లు వేసేది 543 స్థానాలకి. ఈ 543లో బీజేపీ అండ్ ఎన్డీఏ కూటమి అలయన్సు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ యూపీఏ కూటమి అలయన్స్ ఇది. సో అందరు కలిపి లాస్ట్ ఎలక్షన్లో నరేంద్ర మోదీ
82 బీజేపీకి వచ్చినాయి, 44 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. ఓకే ఓకే 303 బీజేపీకి వచ్చినాయి అండ్ కాంగ్రెస్కి 52 సీట్లు వచ్చినాయి. సో అలయన్స్ అంతా కలిపితే 353 అయినాయి వీళ్ళవి. ఈ కాంగ్రెస్ ఏమో 91 అయినవి, అంటే యూపీఏ కూటమి అలయన్స్వి. సో ఇదంతా కూడా కాషాయం దాదాపు మెజారిటీ సీట్లు వాళ్ళే సాధించారు. ఈసారి రిజల్ట్ ఎట్లా ఉంటుందని చూడాలి. ఒకవైపున రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ్ యాత్ర, ఆ ఇంపాక్ట్ కొంత మేరకు కనబడతా ఉన్నది. దాంతోపాటు సౌత్లో కొంత బలంగా కాంగ్రెస్ ఉన్నట్టు, ఆ మిత్రపక్షాలు ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. రామ మందిరము, దాంతోపాటు ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఓడిపోవడము, పవర్లో ఉన్న స్థానాన్ని కూడా కోల్పోవడము, ఇట్లాంటివి కొంత కాంగ్రెస్కి ఎదురు దెబ్బలు చాలా పెద్ద ఎత్తున తగిలినాయి. అలయన్స్ కూటమి కూడా అంత పెద్ద ఎత్తున ప్రభావం చూపించలేదన్న ఇది కూడా ఉన్నది. సో కాబట్టి నార్త్లో కొంత బీజేపీ ఇంపాక్ట్ బలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్గానైతే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుందా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉన్నది. అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు కూడా మళ్ళీ బీజేపీని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనా రిజల్ట్ మనం ప్రజలు ఓట్లేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఇవన్నీ ఈ బీజేపీకి ఏమైనా నెగిటివ్ అయ్యే అవకాశం ఉందా, ఈ రామ మందిరం అన్న అంశం ఏమైనా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా అన్నది మనం ఎలక్షన్స్లో చూడాలి. సో అంటే 2019లో ఈ 7 ఫేజెస్లో జరిగిన ఎలక్షన్స్ ఎట్లా జరిగినది మనకు కనబడతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలు ఫస్ట్ ఫేజ్లో అయింది, చూడండి ఒక్కసారి. అరుణాచల్ ప్రదేశ్ కూడా ఫస్ట్ ఫేజ్ అయింది, అస్సాం ఫస్ట్ ఫేజ్, బీహార్ ఫస్ట్ ఫేజ్, ఛత్తీస్గఢ్ ఫస్ట్ ఫేజ్లో జరిగింది, జమ్మూ అండ్ కాశ్మీర్ ఫస్ట్ ఫేజ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిషా, సిక్కిం, తెలంగాణలో 17 స్థానాలు ఉంటే 17 స్థానాలు ఫస్ట్ ఫేజ్లోనే కంప్లీట్ అయిపోయింది. త్రిపుర, ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 స్థానాలు, చాలా పెద్ద రాష్ట్రం ఇది. ఫస్ట్ ఫేజ్లో 8 స్థానాలకు ఎలక్షన్ జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th ఫేజెస్లో జరిగినాయి అక్కడ యూపీలో ఎలక్షన్స్. ఉత్తరాఖండ్లో 5, వెస్ట్ బెంగాల్లో 42 స్థానాలు ఉంటే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలకి ఈ ఏరియాలో చాలా ఎక్కువ కాబట్టి సో డివైడ్ చేసుకుంటూ 7 ఫేజెస్లో అక్కడ ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. సో ఇట్లా ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ టు 7 ఫేజెస్ వరకు ఎలక్షన్స్ జరిగినాయి. సో పూర్తి స్థాయిలో ఎలక్షన్ జరిగినాయంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఇట్లాంటి కొన్ని రాష్ట్రాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. సో 19th ఏప్రిల్ 11కి స్టార్ట్ అవుతే ఫస్ట్ ఫేజ్, 7th ఫేజ్ 19th మే వరకు 2019 ఎలక్షన్ జరిగింది. సో ఆల్మోస్ట్ ఈసారి కూడా అట్లే ఉండే అవకాశం ఉంది. గుజరాత్లో కూడా గుజరాత్ 3rd ఫేజ్లో ఎలక్షన్ జరిగింది. 26 స్థానాలు ఉన్నాయి అక్కడ, 3rd ఫేజ్లో ఎలక్షన్ జరిగింది. టోటల్ 26 స్థానాలకి 3rd ఫేజ్లోనే ఎలక్షన్ వచ్చింది. సో మనకైతే మనం తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణకి ఫస్ట్ ఫేజ్లోనే ఎలక్షన్ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. రిజల్ట్ 543 స్థానాలకి 29 మే 2019లో రిజల్ట్ వచ్చింది ఆనాటి ఎలక్షన్స్లో. సో ఈసారి కూడా ఆల్మోస్ట్ అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆనాడు ఏప్రిల్ 11కి షెడ్యూల్ వచ్చింది, మార్చ్ 11కి షెడ్యూల్ వచ్చింది. ఇప్పుడు మార్చ్ 16కి షెడ్యూల్ వస్తున్నది. ఒక 5 రోజుల తేడా ఉన్నది. సో 5 రోజుల తేడా అటు ఇటు వేసుకున్న ఇది ఇంకొక 5 రోజులు అంటే జూన్ 1 లోపు కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతున్నది. నరేంద్ర మోడీనా, రాహుల్ గాంధీనా, లేదు ఇంకెవరా అన్నది మనకి జూన్ 1 లోపు తేలబోతున్నది. సో ఇది జస్ట్ బ్రీఫింగ్ ఎలక్షన్ షెడ్యూల్కి సంబంధించి. రేపు 3 గంటలకి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎలక్షన్ షెడ్యూల్ డేట్స్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ విడుదల చేయబోతున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.